మనం ఇంట్లో ఏవైతే చేస్తామో సో అదే మనకు బోర్డు పైన కనిపిస్తూ ఉంటుంది. బడ్జెట్ అంటే మనం నెలకు సంబంధించి వేసుకుంటాం, లేదంటే వారానికి సంబంధించి వేసుకుంటాం, లేదంటే సంవత్సరానికి 6 నెలలకు సంబంధించి వేసుకుంటాం. సో ప్రభుత్వం ఆర్థిక సంవత్సరంలో కంపల్సరీ దానికి రాబడులు ఉంటాయి, సో అది ఖర్చు చేయాల్సిన అంశాలు ఉంటాయి. ఆ రెండింటి యొక్క సమ్మేళనాన్ని మనం ఏమన్నా బడ్జెట్ అంటాం. సో బడ్జెట్కి సంబంధించి రాబడి, వ్యయం, సో కొంచెం ఈ టర్మినాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ సో మీకు ఇంట్లో ఏ విధంగా అయితే బడ్జెట్ను మీరు రూపొందించుకుంటారో అదే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రూపొందిస్తుంది. సో మీకు 50 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఈ 50 రూపాయలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దానివల్ల రాబడి ఏ విధంగా సాధించుకోవాలి, సో ఇదే బడ్జెట్ అండి. మనము రోడ్లపైన పెట్టినామనుకోండి, అది డెవలప్మెంటు, ట్రాన్స్పోర్టేషన్, దానిపైన. రోడ్లపైన కాకుండా జీతాలు చెల్లించడం అనుకోండి, సో అదో రకమైన వ్యయం, ఇదే రకమైన వ్యయం. ట్యాక్సెస్ ఒక రకమైన రాబడి, సో వడ్డీ చెల్లింపులు ఒక రకమైన రాబడి. సో ఆ డిఫరెన్స్ అనేది టర్మినాలజీలో ఉంటుంది తప్ప సో మీరు ఇంట్లో ఏ విధంగా బడ్జెట్ని మీరు డిఫైన్ చేసుకుంటారో సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బడ్జెట్లో ఫస్ట్ చూస్తే రాబడి ఉంటుంది, నెక్స్ట్ వ్యయం ఉంటుందండి. రాబడి, వ్యయం. సో రాబడిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, రెవెన్యూ రాబడి అని చెప్పేసి, మూలధన రాబడి అని చెప్పేసి. సో ఈ టర్మినాలజీ సింపుల్. దీని తర్వాత మనము డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకున్నాము అనుకోండి, సో ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అవ్వకుండా మనకు స్కోప్ ఉంటుంది. సో వ్యయము, రెవెన్యూ వ్యయము, నెక్స్ట్ మూలధన వ్యయం. 2 రకాల రాబడులు ఉంటాయండి. రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి. వ్యయము, రెవెన్యూ వ్యయం ఉంటుంది, మూలధన వ్యయం ఉంటుంది.